అది అర్థం అవుతుంది, అటు ఇటు చేసారుగా. దీపం పట్ట ఎలా పట్ట ఇది ఇదనే పట్ట భూమి ఎక్కడ 14 సెంట్లు నుంచో ఇటు తిరిగి నుంచో అంతే. కేసు ఓడిపోతాం భయం వేసి వాళ్ళ బాబాయ్ నా కొడుకు తీసుకొచ్చాడండి ఆలపాడి నుంచి వచ్చి. వారం నుంచి ఇబ్బంది పెడుతున్నారండి మమ్మల్ని. ఎకరం 14 సెంట్లు అండి మాది, ఎకరం అండి. వాళ్ళది కూడా మా అబ్బాయి చేస్తున్నారండి, మేమే చేస్తున్నామండి. వచ్చి ఇలాగా మా అబ్బాయి లాగా మా పిల్లలు లేకోకుండా వచ్చేసేసి ఆనకట్ట ఎక్కడెక్కడ చల్లారి చేసేసి చేసేసారండి. ఇచ్చామండి. వాళ్ళు తీసుకోలేదండి, వాళ్ళు పోలీసులు కూడా మమ్మల్ని ఇచ్చేయలేదండి. ఏం జరిగితే తీసుకుంటాం, ఇప్పుడు మేమే తీసుకోమని చెప్పారండి. కంప్లైంట్ చేశారా? చేసామండి. మండలం ఏలూరు జిల్లా. నా పేరు గుబులు సురేష్ అండి. మా అమ్మగారి పేరు గుబులు లక్ష్మీ కుమారి. అది మా పూర్వీకుల నుంచి వస్తున్నాను ఆస్తి. ఎకరం దీపం పట్ట, పక్కన ఎకరం మండకోట అని ఎకరం 14 సెంట్లు రిషన్ భూమి. అది ఇది కలిపి నేను 2 చేస్తున్నానండి. ఇప్పుడు ఈ లోపు దౌర్జన్యంగా పొలం నాకు ఇమ్మని దౌర్జన్యం చేస్తున్నానండి. మండకోటగడు వెంకట సత్యనారాయణ. మేము అన్నాము. ఇది రాజకీయంగా శాపరావుతో ఐశ్వర్య ప్రసాద్ దగ్గర పెట్టి ఏమో లాక్కోవాలని చెప్పి ఆయన సపోర్ట్ గుడివాడ ప్రసాద్, గుడివాడ లింగాల పేషెంట్ సురేష్, వీళ్ళ మూడు దౌర్జన్యం చేసి నేనేమైనా సరే చెరువుకి లాక్కుంటాము, మీరు చంపేస్తాం ఉమ్మడి చెరువు ఖాళీ చేయాలని చెప్పి వారం 10 రోజుల నుంచి టార్చర్ పడుతున్నారండి మానసికంగా. ఎన్ని చెప్పినా ఇంటలేదు. అక్కడ కోర్టులో ఇంగ్లీష్ నాట్ ఉన్నప్పటికీ, కోర్టుతో మా పని లేదు, నేను చెప్పింది తీర్పు, ఇది నా రాజ్యం, నా చట్టం, నేను చెప్పిన వినాలని చెప్పి దౌర్జన్యం చేస్తున్నాడు. దుర్గాప్రసాద్ ఎన్నిసార్లు చెప్పినా వాళ్ళకే సపోర్ట్ చేశారు తప్ప కాగితాలు డిఫామ్ పట్టా ఉండి 83 మా పట్టా ఉంది, సిస్టరేసులు ఉన్నాయి, అరంగలు ఉన్నాయి, 1 ఉన్నాయి. ఎన్నున్నప్పటికి కాడ మా సోదరులు ఉండి చేసుకున్న దౌర్జన్యం కావాలా. నేను లేని టైంలో ఒక స్పందనకి వెళ్ళాను, నేను దౌర్జన్యం చేస్తే స్పందన పెడదాను ఎరువులు వెళ్తే వచ్చేటి మా అమ్మ వెళ్ళారు టయానికి. మా ఆవిడ మా అమ్మ వచ్చారు దగ్గరికి, దౌర్జన్యం చేసి 15 మంది 20 మంది పెళ్ళి పక్క దూసి ఆ గట్టి వేసారండి. మొత్తం గట్టి లాగేసేసి పక్క చల్లా చది చేసి ఆ కరెంట్ వైర్లు మోటార్లు లాగేసి రొయ్యలు చేపలు నా నష్టం కలిగి వాళ్ళ 10 లక్షల రూపాయలు నష్టం చేశారండి. నాకు ఎన్ని రకాలు చేసినా నన్ను మానసిక ఇబ్బంది పెట్టి అసిపెట్టి ప్రసాద్ వల్ల ఈ ఊళ్ళో గుడివాడ ప్రసాద్, లింగాల పేషెంట్ సురేష్, వీళ్ళ వల్ల నా ప్రాణ భయం ఉందండి. వీళ్ళ వల్ల మా కుటుంబానికి ఇబ్బంది ఉంది. వాళ్ళు ఎస్ఐ గారికి అక్కడికి కంప్లీట్ ఇచ్చేప్పుడు నేను వెళ్ళి ఎస్ఐ కంప్లీట్ ఇచ్చానండి. తీసుకోమంటే ఎస్ఐ గారు అంటాడు ఇప్పుడు అక్కడ ఏం జరుగుతులేక జరిగినప్పుడు చూద్దామని చెప్పి కంప్లీట్ తీసుకోలేదండి. నేను మళ్ళీ మధ్యాహ్నం వెళ్ళి మరి ఫోన్ చేస్తే గంట సేపు పంపించారు, కానిసేపు వచ్చారండి, చెడు చూసి వెళ్ళారు. సాయంత్రం వాళ్ళతో మాట్లాడుతా అన్నారు. ఇంతవరకు ఏది లేదండి, ఎఫ్ఐఆర్ కార్డు కట్టలేదండి, కేసు వరకు ఏ సాక్ష్యం చెప్పలేదు. ఇంతవరకు నాకేదో న్యాయం చేయని అడిగాను. అది రాజకీయంగా అసలు పోలీసు వాళ్ళు కూడా లోపడుతున్నారని అంత తెలుతులేదు. ఏం భయపడో ఎందుకంటే రాజకీయంగా కేసు కడతాక ముందుకు రావట్లేదు. నాకు న్యాయం చేయమని కొత్త వాళ్ళని అడుగుతున్నానండి మీడియా ద్వారా. ఇక్కడ టీడీపీ పార్టీ అండి, ఆయన టీడీపీ పార్టీ అయినప్పటికీ నేను చెప్పాను మీకే నేను చేశానండి, మీ పక్క సపోర్ట్ చేశాను, అది ఎలా చేస్తారండి, కోర్టులో ఉందో 2 నెలలు ఆగండి, 2 నెలల జడ్జిమెంట్ దగ్గరికి వచ్చిన తర్వాత ఏంటనేది అప్పుడు ఎవరికి తెలుస్తుందండి, కోర్టు పని లేదు, ఇది నా అడ్డ, నేను చెప్పింది రాజ్యం అని చెప్పి దుర్గా శాస్త్ర ప్రసాద్ అనేది నాదే రాజ్యం, నేను చెప్పిన చట్టం, మా కోర్టుతో పని లేదు, దౌర్జన్యంగా వచ్చి ఖాళీ చేయాలండి. ఎన్నిసార్లు చెప్పినా నేను మన 14 సాయంత్రం శనివారం నాడు 7 గంటల టైంలో రామని చెప్పి నువ్వు ఖాళీ చేయబోతావు మట్టి మీరు దౌర్జన్యం లాగేస్తామని చెప్పి నాయదురంగా బెదిరించి లాగి అవతలకి చెప్పి మీరు వెళ్ళి దౌర్జన్యంగా లాగేయండి, నేను చూసుకుంటాను, అధికారులు ఏమైనా ఉంటే నేను చూసుకుంటాను, అధికారులు నీ పని లేదు, నేను అధికారులు పైనుంచి ఏమైనా నేను చూసుకుంటాను, రాజకీయంగా చేసి మానసికంగా ఇబ్బంది పెట్టి నేను చెప్పిన ఏ పొజిషన్ లేడండి. ఆయన వినకుండా వాళ్ళకి సపోర్ట్ చేసి ఈ రాజకీయంగా చేశారు.
నేను టీడీపీ చేస్తున్నాను, నేను ఆ పార్టీ నాయకుడే ఉండి ఆ పార్టీ ఉన్నా చెప్పినా ఇది రాజకీయం కావాలని చెప్పి అవతలకి సపోర్ట్ చేసి ఈ రకంగా నన్ను ఒత్తిడి చేసి మానసికంగా గురి చేశారు. వాడు గట్లు ఎక్కడ చల్లాచేది చేసి వాళ్ళ నష్టపరి ఎంత చేసి అంత చేశారు. కరెంట్ మోటార్లో పడవలు ఉంటే నాన్న ಚೆನ್ನಾಗಿ పట్టిపోయాయి, కొన్ని ఆడ పడేసి కొన్ని పట్టిపోయారండి ఎక్కడెక్కడే. సో ఆ రకంగా నన్ను మానసిక ఇబ్బంది పెట్టి కరెంట్ వైర్ చుట్టూ కరెంట్ వైర్లు అండి ఎక్కడ కట్ చేసేసి ఎల్లప్పటికీ పడేస్తారు. గట్టు వచ్చాడు చల్లాచేది చేసి చూడండి గట్టి ఎలా చేశారు. ఈ పక్కన కనబడే గట్టు ఈ 2 చెల్లి కొంత ఉన్నాయండి. మాది ఎకరం పొలం దీపం పట్ట పక్కన ఎకరం 14 ఇంట్లో తీసిన భూమి. అది ఇది మేము చేసుకున్నప్పటికీ మా అమ్మగారు ఇంట్లో పాటు ఆవిడ 70 సంవత్సరాలు వచ్చింది దగ్గరగా. ఆవిడకి అదే మాకు జీవన ఆధారం ఇది లేకుండా బతుకుతూ లేదండి. మేము ఎన్ని చెప్పినా మాకు ఆధారం లేదంటే నువ్వు అది ఇవ్వాలని ముందుగా పట్టుబట్టి అశ్వర్ దుర్గాప్రసాద్ ఆ రాజకీయ ఊళ్ళో పెద్ద మనుషులు చేసి దాన్ని రాజకీయంగా చేసి ఈ రకంగా చేశారు. నేను కోర్టులో ఉన్నప్పుడు ఇనిషియల్ ఆర్డర్ ఉన్నప్పుడు ఇనిషియల్ ఆర్డర్లో పని లేదని అక్కడ రన్నింగ్లో ఉన్నప్పుడు ఇనిషియల్ ఆర్డర్ కాడ క్యాన్సిల్ చేయాలంటే వాళ్ళు దౌర్జన్యం చేస్తా ఉండి ఏం చేస్తా ఉండి ఇంకా దాన్ని ఆ రకంగా రాజకీయం చేశారు. వ్యక్తిగతంగా ఎన్నిసార్లు చెప్పినా పెద్ద మనిషి దుర్గా ప్రసాద్ వినలేదండి. ఎన్ని చెప్పినా తప్పు సార్ మీరు చేసేది పెద్ద మనిషికి ఇది మీరు గౌరవించి వచ్చాను, మీరు మానసిక ఇబ్బంది పెట్టకూడదు, చేయలేదాకా ఆగమన్నా ఆగిపోతే లేదండి, నువ్వు చేయకపోతే మేము చూసుకుంటా పైనుంచి లేదా నేను ఏదైనా చేస్తానని దౌర్జన్యంగా అసలు సంపాదిస్తాను అసలు వచ్చి అడ్డువచ్చే అని దౌర్జన్యం చేశాండి. మాకు మా ఫ్యామిలీకి కుటుంబ రక్షణ మాకు హానికరం ఉందండి. నాకు కావాలని పోలీస్ పర్సన్ గారు అడిగానండి. పోలీసు ఎస్ఐ గారిని అడిగినా సరే ఎస్ఐ గారు కూడా చూద్దాం ఏం జరిగినప్పుడు వద్దామని చెప్పి ఆయన దూరకు ఎఫ్ఐఆర్ కూడా కట్టలేదండి.